క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథములో ఎన్నో అద్భుతమైన ప్రార్థనలు ఉన్నాయి. కానీ ఒకే ఒక ప్రార్థనతో 40 రోజుల్లో నాశనం కావలసిన పట్టణం కాపాడబడింది. ఆ పట్టణం ఏది? ఆ రోజు ఆ పట్టణంలో ఏం జరిగింది? ఆ పట్టణంలో ఉన్న పశువులు, ఆ పట్టణంలో ఉన్న జంతువులు, ఆ పట్టణంలో ఉన్నటువంటి పసిపిల్లల సైతం ఉపవాసించి ప్రార్థించినప్పుడు దేవుడు ఎటువంటి కార్యాన్ని చేశాడు? ఆ పట్టణం విషయంలో దేవుడు ఎలాగ రియాక్ట్ అయ్యాడు, ఎలా స్పందించాడు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతా ఉన్నాం. చివరి వరకు ఈ వీడియోను చూడండి, ఆశీర్వదించబడండి, దైవిక జ్ఞానాన్ని పొందుకొని మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతారని ఆశిస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో ప్రవక్తల గ్రంథాలు చాలా ఉన్నాయి. అయితే యోనా ప్రవక్త గురించిన గ్రంథం చాలా ప్రత్యేకమైనటువంటి గ్రంథం. యోనా గ్రంథములో ప్రత్యేకమైన పట్టణం నినివే పట్టణం. నినివే పట్టణం అనేది అశ్షూరీయులకు రాజధాని పట్టణం. ఇక్కడ ప్రజలు బహు క్రూరులు, మూర్ఖులు, విగ్రహారాధికులు, మితిమీరిపోయిన పాపాన్ని చేస్తూ వచ్చారు. దేవుడు ఆ పట్టణాన్ని చూసినప్పుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలి అనుకున్నాడు. అంటే దేవుడి దృష్టికి ఆ పాపం ఎంత భయంకరమైందంటే ఇంకా ఆ పట్టణం ఉండకూడదు అని దేవుడు అనుకున్నాడు. అంటే ఆ పట్టణంలో మితిమీరిన పాపం ఉంది. అయితే ఆ పట్టణాన్ని నాశనం చేయాలి అని దేవుడు అనుకున్నప్పుడు దేవుడు తన ప్రవక్త అయినటువంటి యోనాను ఆ పట్టణానికి పంపించాడు. యోనాతో చెప్పాడు, యోనా, నీవు నినివే ప్రజలకు చెప్పు, 40 దినాల్లో ఈ పట్టణం నాశనం కాబోతుంది అని. ఈ సమాచారం అందుకున్నటువంటి యోనా నినివే పట్టణానికి వెళ్ళాడు. నినివే పట్టణం 3 రోజులు తిరిగి ప్రయాణం చేస్తే కానీ ఆ పట్టణం అంతా కూడా ఈ వర్తమానం తెలియజేయబడదు. దేవుడే చూశాడంటే ఈ పట్టణం 3 దినాలు ప్రయాణమై తెలియచేయాలండి. ఈ విధంగా వాక్యంలో రాయబడి ఉంది. అయితే యోనా ఆ పట్టణానికి చేరుకొని ఆ పట్టణం గురించి ప్రవచనం ఎత్తి మాట్లాడడం మొదలుపెట్టాడు. మొదటి దినం యోనా మాట్లాడడం మొదలు పెడితే ఆ ప్రచారం, ఆ వార్త ఆ పట్టణం అంతా చేరుకుంది. 2వ రోజు యోనా వెళ్ళలేదు, 3వ రోజు యోనా వెళ్ళలేదు. ఒకే ఒక రోజు చెప్పిన ఆ ప్రవచనం, నినివే పట్టణం ఇంకా 40 దినాల్లో నాశనం కాబోతుంది అని చెప్పిన ప్రవచనం పట్టణం అంతా తెలియజేయబడింది. ఆ పట్టణ విస్తీర్ణ ఎంత? 3 రోజులు ప్రయాణం చేసి తెలియచేయాల్సిన అంత విస్తీర్ణత కలిగినటువంటి పట్టణం. మరి ఒక్క రోజులో ఎలా తెలిసింది? నేటి సమాజంలో మంచి వార్తల కంటే చెడు వార్తలు చాలా ఫాస్ట్ గా పరిగెడతా ఉన్నాయి. మంచి వార్తలు మూలబడతా ఉన్నాయి. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ పట్టణం నాశనం కాబోతుంది అన్నప్పుడు ప్రజలు ఎలా స్పందించారు? ఈరోజు దేవుని స్వార్థను ప్రకటిస్తా ఉన్న దైవజనులు ఎదుర్కొంటున్న సమస్యలేంటో తెలుసా? ప్రజలు మంచి త్రోవలో నడవాలని, ప్రజలు దేవుని తట్టు తిరగాలని, దేవుని వైపు తిరిగి వారు ఆశీర్వదించబడాలని కోరుకుంటుంటే ఆ ప్రవక్తలకు లేక ఆ సువార్థికులకి నేటి కాలంలో ఎదురవుతున్న విషయాలు ఏంటంటే కొడుతున్నారు, చంపుతున్నారు, పరుగులు పెట్టిస్తున్నారు, మా దగ్గరకు రావద్దు అంటున్నారు. మరి నినివే ప్రజలు ఏం చేశారు? ఈ వర్తమానం చెప్పిన ఆ దైవజనుడిని సన్మానించారా? ఆ దైవజనుడిని, యోనాని ఆ పట్టణం నుండి వెళ్ళగొట్టారా? యోనా మీద తిరుగుబాటు చేశారా? లేకపోతే ఏం చేశారు? ఆ ప్రజలు ఎలా స్పందించారు? ఆ ప్రజల విషయాన్ని మనం గమనిస్తే లోతైన ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకుంటాం. నినివే పట్టణం గురించి యేసుక్రీస్తు ప్రభువారు ప్రస్తావించాడు. నినివే పట్టణం చాలా ప్రత్యేకమైనటువంటి పట్టణంగా మార్చబడింది. ఎలా మార్చబడిందో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతా ఉన్నాం. యోనా ఎప్పుడైతే దేవుడు చెప్పమని ఆ ప్రకటన చెప్పాడో ఆ ప్రజలు ఎలా స్పందించారు అంటే నేను చదువుతున్నాను, గమనించండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణమంతా సంచరించుచు ఇక 40 దినముల్లో నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి, నినివే పట్టణము వారు. దీనికంటే ముందు మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయాన్ని నేను మీకు చెప్తాను. అదేమంటే ఒక దినమంతా ప్రయాణమై ఒక దినమంతా యోనా చేస్తున్న ఆ ప్రకటన ఏంటి అంటే
40 దినాల్లో ఈ పట్టణం నాశనం కాబోతుంది. ఇదే ప్రకటన. మారు మనసు పొందండి, పశ్చాత్తాపపడండి, లేకపోతే దేవుడు మీ ప్రార్థన ఆలకించి కార్యం చేస్తాడు అని యోనా చెప్పట్లేదు. కానీ యెహోవా నామమును బట్టి ప్రకటన చేస్తూ ఉంటే ప్రజలు ఏం చేశారో తెలుసా? వాక్యములో ఈ సంగతి రాయబడకపోయినా ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఒకరి నోట నుండి మరొకరికి తెలియజేయబడింది. ఒకరి దగ్గర నుండి మరొకరు చెప్పుకోవడం మొదలుపెట్టారు, ఈ నినవే పట్టణం నాశనం కాబోతుంది అని. ఈ సమాచారం రాజు యొక్క సింహాసనం దగ్గరకు చేరింది. అంటే పట్టణమంతా వ్యాపించింది. 3 దినాలు తిరిగితే కాని ప్రజలందరికీ తెలియజేయబడవలసిన ఆ వర్తమానం ఒక్క దినములోనే ప్రజలందరికీ తెలియజేయబడింది. తెలియజేయబడిన తరువాత ప్రజలు ఏం చేశారో గమనించారా? ప్రజలు మొట్టమొదటిగా వాక్యంలో రాయబడిన సంగతి, వారు దేవుని యందు విశ్వాసముంచి. నినివే ప్రజలు ఈ ప్రకటనను లైట్ గా తీసుకోలేదు. ఈ హెచ్చరికను తమకు రాబోతున్నదని గమనించారు. దేవుడు తప్పకుండా ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడని విశ్వసించారు, నమ్మారు. వారు దేవుని మీద విశ్వాసం ఉంచారు. ఈ ప్రకటన వినంగానే వారి లోపల అసూయ రాలా, వారి లోపల యోనాను చంపుదామని ఆలోచన రాలా, వారి లోపల మరొక తాత్పర్యాలు కలగల. వారు బహు క్రూరులు, మూర్ఖులు, విగ్రహారాధికులు. మరి యెహోవా దేవుని నామను బట్టి ప్రకటన చేసినప్పుడు ప్రజలు ఒకరినొకరు చెప్పుకోవడమే కాదు, వారందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. రెండవదిగా గమనించినప్పుడు ఉపవాస దినమును ప్రకటించారు, ఉపవాస దినాన్ని చాటించారు. ఈ సమయంలో ప్రజలు దేవునికి భయపడడాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఒకటి, దేవుని యందు విశ్వాసం ఉంచడమే కాదు, రెండవదిగా ప్రజలందరూ కూడా గమనించినటువంటి, ప్రజలందరూ కూడా తెలియపరుచుకున్న విషయం ఏంటంటే, ఏది ఏమైనా ఈ శ్రమ మన మీదకి రాబోతుంది, మన పట్టణం నాశనం కాబోతుంది, ఈ ప్రవక్త చెప్పిన మాట నెరవేర్చబడబోతుంది అని గమనించిన వాళ్ళు ఎలాగ దేవుని దగ్గర అడగాలో వారు ఒక ఆలోచన కలిగిన వాళ్ళై ప్రతి ఒక్కరికి ఒక సమాచారాన్ని చేరవేశారు. యోనా ఏమో 40 దినాల్లో ఈ పట్టణం నాశనం అవుతుంది అని ప్రకటన చేస్తే, ప్రజలు తమకు తాముగా చేసుకున్న ప్రకటన ఏంటంటే, మనమందరము ఉపవాసముతో ప్రార్థన చేద్దాము, రేపటి దినం ఉపవాస దినం, రేపు మనమందరం కూడుకొని యెహోవా దేవునికి మొరపెడదాము అని ఆలోచన చేసుకున్నారు. ఆలోచన చేయడమే కాదు, పట్టణమంతా ప్రకటన చేయించారు. ఈ ప్రకటన రాజు యొక్క సింహాసనం ఎదుగు చేరింది. అయితే ఉపవాస దినాన్ని ప్రకటిస్తే మరి ఎంతమంది ఉపవాసం చేశారు తెలుసా మీకు? గమనించారా? ఈ ఉపవాసములో ఏమేమి ఉన్నాయో తెలుసా? వాక్యములో రాయబడి ఉంది, గనులేమి అల్పులేమి అందరూ ఉపవాసం ఉన్నారు. ఆ పట్టణములో ఉన్నటువంటి పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేతమేయకూడదంట, నీళ్లు తాగకూడదు అని ఒక ప్రకటన చేయగాలనే పాలిచ్చే తల్లులు కూడా తమ పిల్లలకు పాలివ్వకుండా వారందరూ ఉపవాసం చేయడానికి కూడుకొని ఉన్నారు. తరువాత వారు చేసిన కార్యం ఏంటంటే, వారు ఉపవాస దినాన్ని ప్రకటించుకున్నారు, కూడుకున్నారు. ఇప్పుడు అందరూ గోనె పట్ట కట్టుకున్నారు. పాత నిబంధన కాలములో గోనె పట్ట కట్టుకోవడం అంటే దేవునికి పూర్తిగా సమర్పించుకోవడమే. అందరూ గోనె పట్ట కట్టుకున్నారు. చాలా అద్భుతమైన విషయం కాదు, కొందరు కాదు, అందరూ. ప్రకటన వినని వారందరూ గోనె పట్ట కట్టుకున్నారు. మరొక అద్భుతమైన విషయాన్ని ఇక్కడ నేను మీకు చెప్పాలి. ఆ పట్టణపు రాజు తన కిరీటాన్ని పక్కన పెట్టి సింహాసనం దిగొచ్చి రాజవస్త్రాలు తీసివేసి గోనె పట్ట కట్టుకున్నాడు. గోనె పట్ట కట్టుకొని ప్రార్థించడం మొదలుపెట్టాడు. ప్రజలకు ఒక ప్రకటన వెళ్ళింది. ఆ ప్రకటన తప్పకుండా మనం గమనించాలి. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి
తాము చే బలత్కారములను మానివేయులు. మనుషులేమి పశువులేమి సమస్తమును గోని పట్టా కట్టుకునవల్లు. జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవల్లు అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. దూతలను పంపించాడు రాజు. దుర్మార్గం విడిచిపెట్టండి, బలత్కారం మానివేయండి, పాపాన్ని విడిచిపెట్టండి, యెహోవా దేవుని వేడుకోండి, ఆయన తట్టు తిరగండి, ఆయన వైపు మీరు ఉండండి, ఆయన చెప్పింది ఆయన తట్టు తిరిగి ఆయనకు ప్రార్థన చేయండి అని తెలియజేసినప్పుడు జరిగిన అద్భుతమైన కార్యం ఏంటంటే, నినివే పట్టణపు ప్రజలు చదవబడిన వాక్యంలో పశువులేమి గొర్రెలేమి గోనిపట్ట కట్టుకున్నారు. గోనిపట్ట కట్టారంట వాటికి కూడా. ఎందుకు అంటే అంత దుర్మార్గమైన పట్టణం పశ్చాత్తాపడడానికి గల కారణం దేవుని సేవకుని యొక్క వర్తమానం. వారు గోనెపట్ట కట్టుకొని ఏడవడం మొదలుపెట్టారు, కన్నీరు కార్చడం మొదలుపెట్టారు. దుర్మార్గతను ఇక చేయము, బలత్కారం మేము చేయము, పాపం ఇక మేము చేయము అనే ఒక శ్రేష్టమైన తీర్మానానికి వచ్చాడు. ఆ తీర్మానాన్ని దేవుడు చూశాడు. చూసినప్పుడు ఏం జరిగిందో తెలుసా? 10వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేదుననుకున్న తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. దేవుడే 40 దినాల్లో నాశనం చేస్తాను అని ప్రకటన చేయమన్నాడు. కానీ ఇప్పుడే దేవుడు అంటున్నాడు, నేను వారికి కీడు చేయను, ఆ పట్టణాన్ని నాశనం చేయను, ఆ పట్టణం జోలికి నా దూతలను పంపను, ఆ పట్టణం మీదకి ఏ కీడు రాదు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు కీడు ఆశీర్వాదంగా మారిపోయింది? ఎందుకు నాశనం ఆశీర్వాదమైంది? ఎందుకు నాశనం ఆగిపోయింది అంటే నినివే ప్రజల ఐక్యత, నినివే ప్రజల ప్రార్థన, నినివే ప్రజల పశ్చాత్తాపం, నినివే ప్రజల ఒప్పుకోలు, నినివే ప్రజల ఉపవాసం, నినివే ప్రజలు దేవుని యందు విశ్వాసం ఉంచారు. నిజంగా ఇది దైవ గ్రంథములో చాలా అద్భుతమైనటువంటి ప్రార్థన. బైబిల్ గ్రంథంలో చాలా ప్రార్థనలు ఉన్నాయి, కానీ ఈ అద్భుతమైన ప్రార్థన మన విశ్వాసాన్ని పురికొల్పుతానికి ఎంతగానో ఉపయోగపడతా ఉంది. ప్రియ స్నేహితులారా, ఈ సందేశంలో మనం తెలుసుకోవాల్సిన విషయం, మీరు తెలుసుకోవాల్సిన విషయం, మనము పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే మన శాపం ఆశీర్వాదం అవుతుంది, మన నాశనం దీవెనకరంగా మార్చబడుతుంది. మన పరిస్థితి ఏదైనా ఆయన దగ్గర ఒప్పుకొని ప్రార్థన చేయగలిగితే ఆయన మనల్ని క్షమించి మనల్ని విడుదల చేసేటువంటి దేవుడై ఉన్నాడు. మనము ఈరోజు కోరి పట్టాలు కట్టుకోవాల్సిన అవసరం లేదు, ఈరోజు బూడిద పోసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఏం చేయాలి అంటే హృదయాలను ప్రభువుకి సమర్పించి, హృదయాలను చించుకొని ప్రభు దగ్గర నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో, నీ స్థితి ఏంటో ప్రభువుకి తెలుసు. ఆయన తట్టు తిరిగి నీ చెడు నడత మానివేసి కీడు చేయడం మాని మేలు చేయడం నేర్చుకుంటే, బలత్కారం చేయడం మాని దీనంగా నడుచుకోవడం మొదలు పెడితే, దేవుడికి వ్యతిరేకంగా నువ్వు చేసే ప్రతి కార్యాలను విడిచిపెడితే నీ శాపం ఆశీర్వాదం అవుతుంది, నీ నాశనం దీవెనకరంగా మారుతుంది. ఇదే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న ఈ సందేశం. నినివే పట్టణపు ప్రజల యొక్క ప్రార్థన గుండెలను బద్దలు చేస్తా ఉంది. తల్లులు తమ బిడ్డలకు పాలివ్వలేదంట. రాజు సింహాసనాన్ని దిగి వచ్చాడు. ఎందుకు అంటే దేవుని యొక్క మాటకు వారు లోబడ్డారు, ఆ మాటను నమ్మారు, ఆ మాటను విశ్వసించారు. దేవుడికి ఎలాగో మొరపెట్టాలో అలాగన దేవునికి చెల్లించాల్సిన ఆ స్తోత్ర బలులు, ఆ స్తుతియాగాలు, ఆ ప్రార్థన బలులు ఆ ధూపం వలె దేవుని సన్నిధికి చేరగా, దేవుడు వారు మారు మనసు కలిగిన జీవితాన్ని చూసి ఆ పట్టణానికి రావలసిన కీడు నుండి వారిని రక్షించాడు. నేడు కూడా మార్పు చెందావా? మారు మనసు పొందావా? నేడే మారు మనసు పొందు. నేడే రక్షణ దినం.
ఇంకా ఎవరైతే మారు మనసు పొందలేదో వారందరూ మారు మనసు పొందండి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రభు వచ్చి ఆ దినానికి మీరు సిద్ధపడాలని కోరుకుంటూ ఉన్నాను. ఇంకా మీ పాపముల విషయమై మీరు దుఃఖపడుతూ ఉన్నారా? మీ పాపం వల్ల కలిగిన శాపం ఇంకా మిమ్మల్ని వెంటాడుతుందా? అయితే నేడు యేసు రక్తం దగ్గరకు రండి. యేసు రక్తము మిమ్మల్ని మీకు సంపూర్ణమైన విడుదల కలుగు చేస్తుంది. ఆయన విశ్వసించండి. యేసుక్రీస్తు ప్రభును నమ్మిన వారికి నిత్య జీవం ఉంది. యేసుక్రీస్తు ప్రభు అని నమ్మిన వారికి పరలోకం ఉంది. యేసుక్రీస్తు గనక మీరు ప్రార్థన చేయగలిగితే మీ ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. మీ కన్యలకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. కనుక ఈ సందేశం ద్వారా మీరు ఆధ్యాత్మికంగా బలపడి వరిదిల్లుతారని ఆశిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, మీరు చూస్తా ఉంది జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తూ ఉన్నారు. మీరు మొదటిసారి చూస్తా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ప్రతిరోజు చూసేవాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఎక్కువ కామెంట్ చేయడం మూలన మీకు హైప్ అయినటువంటి ఒక సింబల్ వస్తుంది. దాన్ని మీరు హైప్ చేయడం మూలన ఈ వీడియో మరికొంతమందికి స్ప్రెడ్ అవుతుంది. మీరు చూడటమే కాదు, మీరు బలపడమే కాదు, మీరు వినడమే కాదు, ఇతరులకు కూడా సహాయం చేయండి. మేలు చేసిన వారు అవుతారు. ఒకవేళ మీరు పంపిన సందేశాన్ని వారిలో ఎవరైనా విని ఒకరన్నా రక్షించబడితే ప్రభువుకే మహిమ. ఒకరన్నా మారు మనసు పొందితే ప్రభువుకే మహిమ. ఒకరన్నా ఆయన తట్టు తిరిగితే ప్రభువుకే మహిమ. కానీ ప్రకటించడం మానేయకండి. మీరు ఇదేదో రాజేష్ పాల్ చెప్పాడు, జీసస్ ఆర్మీ మిషన్ అంట, ఇది మాది కాదు, అది వాళ్ళది వీళ్ళది కాదు. ప్రకటించబడింది యేసుక్రీస్తు ప్రభువారు. నేను ప్రకటించేది యేసు ప్రభువారిని. కాబట్టి మీరు ప్రకటన చేసేది కూడా యేసు ప్రభువారి వార్తనే. ప్రేమతో చేయండి, విశ్వాసంతో చేయండి, అద్భుతాలు చూస్తారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించి ఆయన నిత్య రాకడ కొరకు సిద్ధపరచును గాక. మరొక వీడియోలో మరొక ఆత్మ సంబంధమైన విషయాలను తెలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.